మేడం చెప్పండి మేడం, అసలు ఏంటి హెయిర్ వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమా ఏంటి? ప్రాబ్లం కాదండి, నా డ్రీమ్. నాకు చిన్నప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది. ఓకే. అది పోతూ పోతూ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది షార్ట్ అవుతూ వచ్చింది. అండ్ రీసెంట్గా నాకు బ్రెయిన్ సర్జరీ వల్ల ఇంకా లాస్ అయ్యాను. ఓకే. సో బ్రెయిన్ సర్జరీ అవ్వడం వల్ల ఇంకా లాస్ అయింది. ఇంకా హెయిర్ లాస్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొంచెమైనా అట్లీస్ట్ వస్తుంది కదా చిన్న సాటిస్ఫాక్షన్. తప్పకుండా. అంటే మేడం హెయిర్ టెక్స్చర్ వచ్చేసి కర్లీగా ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చి హెయిర్ అంతా సెటిల్ డౌన్ చేసిన తర్వాత యాక్షన్ యాడ్ చేస్తాం, రెండు మ్యాచ్ అయ్యేలాగా. ఎందుకన్నా అలా చేస్తున్నారు, కర్లీ పెట్టచ్చు కదా అంటే కర్లీ పెట్టచ్చు, ఇంకా డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. కానీ కర్లీ హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మన కర్లీ హెయిర్ మనం కోమ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది, చాలా కష్టం కదండి. అప్పుడు ఇదే హెయిర్కి నేను కూడా కర్లీ హెయిరే పెట్టాను అనుకోండి, మీరు ఆలోచించండి ఎంత ట్యాంగిల్ పడిపోతుందో. మీరే తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారు. మీ కర్లీ హెయిర్కి నీట్గా ప్రోటీన్ ఇచ్చి సెటిల్ డౌన్ చేసి దెన్ 20 ఇంచెస్ మనం యాడ్ చేద్దామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా మేడం? చూసారు కదండి, షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? సూపర్ అండి, చాలా హ్యాపీ. చాలా మళ్ళీ నా చైల్డ్హుడ్ స్టైల్లోకి వచ్చేసాను. చిన్నప్పుడు ఇంత లెంతే ఉండేది, మళ్ళీ ఆ లెంత్ చూస్తున్నాను ఇప్పుడు. మరి చిన్నపిల్ల అయిపోయారు మళ్ళీ మీరు. థ్యాంక్ యూ అండి.